నమస్తే. సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం. ఒక్కసారి మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకోండి. మీకు ఎప్పుడైనా విపరీతమైన కోపం వచ్చినప్పుడు గమనించారా? మీ ప్రమేయం లేకుండానే మీ గుండె వేగం పెరుగుతుంది, ముఖం వేడెక్కిపోతుంది, చేతులు వణుకుతాయి. అవునా? అలాగే ఏదైనా విషయం గురించి బాగా భయపడినప్పుడు లేదా టెన్షన్ పడినప్పుడు పొట్టలో ఏదో తిప్పుతున్నట్లు అనిపిస్తుంది, ఆకలి చచ్చిపోతుంది. రాత్రి పడుకున్నప్పుడు రేపటి గురించి ఏదో తెలియని ఆందోళన మనసులో మెదులుతుంటే ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. కళ్ళు మూసుకుంటే ఆలోచనల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ మనందరికీ అనుభవమే. కానీ ఇక్కడ మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఒకటి ఉంది. ఇవి కేవలం మనసులో కలిగే భావాలు మాత్రమేనా? లేక ఈ భావాలే మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని నడిపిస్తున్నాయా? మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ రకరకాల మందులు వాడుతున్నాం. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు అనేక ఆధునిక పరిశోధనలు చెబుతున్న ఒక చేదు నిజం ఏంటంటే, ఈరోజు మనం అనుభవిస్తున్న బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటి జీవనశైలి వ్యాధులలో దాదాపు 60% పైగా రోగాలకు అసలు కారణం బయట లేదు, మన లోపలే ఉంది. అది మన భావోద్వేగాలు, మన ఎమోషన్స్. ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ ఇది నిజం. ఈ విషయాన్ని ఈనాటి మోడర్న్ సైన్స్ కంటే వేల సంవత్సరాల ముందే మన భారతీయ సనాతన శాస్త్రాలైన ఆయుర్వేదం మరియు యోగ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పాయి. అసలు మనసులో కలిగే ఒక చిన్న ఆలోచన శరీరంలో ఒక పెద్ద రోగంగా ఎలా మారుతుంది? ఆయుర్వేదం ఏం చెబుతుంది? యోగాలో దీనికి ఉన్న రహస్యం ఏంటి? సైన్స్ దీన్ని ఎలా నిరూపించింది? వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? ఈరోజు వీడియోలో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా తెలుసుకుందాం. ఇది మీ ఆరోగ్యాన్ని మార్చే వీడియో కావచ్చు. చివరి వరకు చూడండి. మన శరీరానికి వచ్చే రోగాల గురించి ఆయుర్వేదం ఒక అద్భుతమైన విశ్లేషణ చేసింది. ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం మన ఆరోగ్యం మొత్తం 3 స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. అవే వాత, పిత్త, కఫ దోషాలు. ఈ 3 సమతుల్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఈ దోషాలను బ్యాలెన్స్ తప్పించేది ఏది? మనం తినే తిండి మాత్రమే కాదు, మనం ఆలోచించే విధానం కూడా. దీని గురించి ఆయుర్వేదంలో ఒక గొప్ప శ్లోకం ఉంది. చింతా శోక భయం క్రోధ సర్వే దోష ప్రకోపకః. దీని అర్థం చాలా లోతైనది. అతిగా చింతించడం, తీవ్రమైన దుఃఖం, భయం మరియు కోపం, ఈ భావోద్వేగాలన్నీ మన శరీరంలోని త్రిదోషాలను పెంచేస్తాయి. తద్వారా రోగాలు పుడతాయి. ఇది ఎలా జరుగుతుందో ఒక ఉదాహరణతో చూద్దాం. మొదటిగా కోపం మరియు పిత్తం. మీకు బాగా కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? శరీరం వేడెక్కుతుంది. ఆయుర్వేదం ప్రకారం కోపం అనేది అగ్నితత్వానికి సంబంధించింది. మీరు ప్రతి చిన్న విషయానికి కోప్పడుతుంటే మీ శరీరంలో పిత్తాదోషం విపరీతంగా పెరిగిపోతుంది. ఒక పాత్రలో పాలు పోసి స్టవ్ మీద పెట్టి మంట పెంచుతూ పోతే ఏమవుతుంది? పాలు పొంగిపోతాయి కదా. అలాగే శరీరంలో పిత్తం పెరిగితే అది ఎసిడిటీగా, కడుపులో అల్సర్లుగా, చర్మ వ్యాధులుగా మరియు హై బీపీ రూపంలో బయటకు వస్తుంది. రెండవది ఆందోళన మరియు వాతం. ఇక ఈ రోజుల్లో అందరికీ ఉన్న పెద్ద సమస్య ఆందోళన మరియు అతిగా ఆలోచించడం. రేపు ఏమవుతుందో, జాబ్ ఉంటుందో పోతుందో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని నిరంతరం మనసు పరిగెడుతూనే ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ చంచల స్వభావం వాతాదోషాన్ని పెంచుతుంది. గాలి ఒక చోట కుదురుగా ఉండదు కదా. అలాగే వాతం పెరిగితే మీ మనసు కుదురుగా ఉండదు, రాత్రి నిద్ర పట్టదు, శరీరంలో గ్యాస్ సమస్యలు, కీళ్ల నొప్పులు, మలబద్ధకం వంటివి మొదలవుతాయి. మూడవది దిగులు మరియు కఫం. కొంతమంది ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుగా ఉంటారు, కదలడానికి కూడా బద్ధకిస్తారు. ఇలాంటి భావాలు కఫాదోషాన్ని పెంచుతాయి. దీనివల్ల శరీరంలో బరువు పెరగడం, థైరాయిడ్ సమస్యలు, విపరీతమైన అలసట, ఏ పని చేయబుద్ధి కాకపోవడం జరుగుతుంది. చరక సంహితలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. శరీరం మనోయుక్తం మనశ్చ శరీరయుతం. అంటే శరీరం మరియు మనసు వేరువేరు కాదు, అవి రెండు ఒకటే యంత్రం యొక్క 2 భాగాలు. మనసు అనే డ్రైవర్ సరిగ్గా లేకపోతే శరీరం అనే వాహనం యాక్సిడెంట్కి గురవుతుంది. అదే రోగం. ఆయుర్వేదం దోషాల గురించి చెబితే యోగశాస్త్రం ఇంకొంచెం లోతుకు వెళ్ళి మన శరీరంలోని శక్తి ప్రవాహం గురించి మాట్లాడుతుంది. యోగా ప్రకారం మన శరీరం కేవలం మాంసము, ఎముకల గూడు మాత్రమే కాదు, దీని లోపల ఒక విద్యుత్ వ్యవస్థ లాంటిది ఉంది. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయని యోగశాస్త్రం చెబుతుంది. ఇవి నరాలు కాదు, మన కంటికి కనిపించని సూక్ష్మమైన శక్తి నాళాలు. ఈ నాడుల ద్వారానే మనకు జీవనాన్నిచ్చే ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. హఠయోగ ప్రదీపికలో ఒక మాట ఉంది. చలితే చిత్తే చలితాని నాడిని. అంటే
ఎప్పుడైతే మీ చిత్తం చలిస్తుందో, అంటే మనసు అస్థిరంగా మారుతుందో, అప్పుడు మీ నాడులలోని ప్రాణశక్తి ప్రవాహం కూడా అస్థిరమవుతుంది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఒక పంట పొలానికి నీళ్లు పెట్టే పైప్లను ఊహించుకోండి. ఆ గొట్టాల ద్వారా నీరు సాఫీగా పారితేనే పంట బాగా పండుతుంది. ఒకవేళ ఆ గొట్టాల్లో ఎక్కడైనా చెత్త చెదారం పేరుకుపోతే ఏమవుతుంది? నీటి ప్రవాహం ఆగిపోతుంది. నీరు అందని చోట మొక్క ఎండిపోతుంది. సరిగ్గా అలాగే మన శరీరంలో కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మనం ప్రతికూల భావోద్వేగాలను, అంటే ఈర్ష్య, ద్వేషం, పగ, తీవ్రమైన భయం లేదా గిల్టీ ఫీలింగ్ వంటి వాటిని మనసులో గట్టిగా పట్టుకొని ఉంటామో, అవి మన నాడులలో బ్లాకేజీలు ఏర్పరుస్తాయి. మీరు ఎవరి మీదో పగతో రగిలిపోతున్నప్పుడు గమనించండి, మీ శ్వాస సరిగ్గా ఆడదు. అంటే ప్రాణశక్తి ప్రవాహానికి అడ్డుకట్టపడింది. ఎక్కడైతే ప్రాణశక్తి సరిగ్గా ప్రవహించదో ఆ భాగం బలహీనపడుతుంది. అక్కడ రోగం తయారవుతుంది. యోగ వాసిష్టంలో స్పష్టంగా చెప్పారు, యత్ర ప్రాణస్థితః శరీరం తత్కాలే ఆరోగ్యవాన్. ప్రాణశక్తి ఎక్కడైతే అడ్డంకులు లేకుండా స్థిరంగా ప్రవహిస్తుందో అక్కడ మాత్రమే ఆరోగ్యం ఉంటుంది. అంటే మన భావాలే మన ప్రాణశక్తికి ట్రాఫిక్ సిగ్నల్ లాంటివి. మంచి భావాలు గ్రీన్ సిగ్నల్ అయితే, చెడు భావాలు రెడ్ సిగ్నల్. మనం రెడ్ సిగ్నల్ వేసి ఆరోగ్యం అనే గమ్యాన్ని చేరుకోలేం కదా. ఇంత లోతైన విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. ఒక్క నిమిషం, నేను చాలా మంది కామెంట్స్ చూస్తున్నాను. మీరు అడిగే డౌట్స్, మీరు చూపించే అభిమానం నిజంగా చాలా సంతోషాన్నిస్తుంది. అందరికీ వ్యక్తిగతంగా రిప్లై ఇవ్వలేకపోయినా మీ ప్రతి కామెంట్ నేను చదువుతున్నాను. దానికి నా ధన్యవాదాలు. ఇలాంటి శాస్త్రీయమైన మన జీవితానికి ఉపయోగపడే విషయాలు ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ జ్ఞానం మన ఒక్కరితో ఆగిపోకూడదు. మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఆరోగ్యం అందరి హక్కు కదా. సరే, ఇప్పుడు తిరిగి మన టాపిక్లోకి వెళ్దాం. ఆయుర్వేదం, యోగా చెప్పినవి నిజాలేనా? దీనికి మోడ్రన్ సైన్స్ ఏం సమాధానం చెబుతుంది? చాలా మందికి ఒక అనుమానం ఉండొచ్చు, ఇవన్నీ పాతకాలం మాటలు కదా, ఇప్పుడు సైన్స్ ఇంత డెవలప్ అయింది కదా, ఇవి నమ్మొచ్చా అని. కానీ అసలు నిజం ఏంటంటే, ఈరోజు మోడ్రన్ మెడికల్ సైన్స్ మరియు సైకాలజీ కూడా అదే విషయాన్ని తమదైన భాషలో చెబుతున్నాయి. సైన్స్ ప్రకారం మన మెదడు మరియు శరీరం వేరువేరు కాదు. అవి నిరంతరం కొన్ని రసాయనాల ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాయి. వీటినే మనం హార్మోన్స్ లేదా న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. మనకు ఒక ప్రతికూల భావన, ఉదాహరణకు భయం లేదా ఒత్తిడి కలిగినప్పుడు ఏం జరుగుతుంది? మన మెదడు వెంటనే ఒక అలర్ట్ జారీ చేస్తుంది. ప్రమాదం ఉంది, సిద్ధంగా ఉండు అని శరీరానికి చెబుతుంది. అప్పుడు మన అడ్రినల్ గ్రంథుల నుండి కార్టిసాల్ మరియు అడ్రినలిన్ అనే స్ట్రెస్ హార్మోన్లు రక్తంలోకి విడుదలవుతాయి. ఈ హార్మోన్లు విడుదలైనప్పుడు శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే స్థితిలోకి వెళ్తుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది, కండరాలు బిగుసుకుంటాయి. అదే సమయంలో అత్యవసరం కాని పనులైన జీర్ణక్రియ మరియు రోగ నిరోధక వ్యవస్థ పనితీరును శరీరం తగ్గించేస్తుంది. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది? నిజంగా మీ ముందు ఒక పులి వచ్చినప్పుడు పారిపోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజుల్లో మనకు పులుల భయం లేదు. మన భయాలన్నీ వేరు. బాస్ తిడతాడేమో, ఈ నెల ఈఎంఐ కట్టగలనా, పిల్లల ఫ్యూచర్ ఏంటి, ఇలాంటివి. సమస్య ఎక్కడ వస్తుందంటే, మన మెదడుకు నిజమైన పులికి మనసులో ఉన్న ఈఎంఐ అనే పులికి తేడా తెలియదు. మీరు ఆందోళన పడిన ప్రతిసారి మెదడు ఆ స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేస్తూనే ఉంటుంది. మీరు రోజుల తరబడి, నెలల తరబడి ఇలాగే స్ట్రెస్లో ఉంటే ఏమవుతుంది? మీ రక్తంలో కార్టిసాల్ స్థాయిలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మీ రోగ నిరోధక శక్తి పూర్తిగా దెబ్బతింటుంది. చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా తట్టుకోలేదు. జీర్ణ వ్యవస్థ పాడైపోయి గ్యాస్, ఎసిడిటీ, ఐబిఎస్ వంటి సమస్యలు వస్తాయి. నిరంతరం గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల హై బీపీ వస్తుంది. శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయక డయాబెటీస్ వస్తుంది. చూశారా, ఆయుర్వేదం దేనినైతే దోష ప్రకోపం అని పిలిచిందో, యోగా దేనినైతే నాడీ బ్లాకేజ్ అని పిలిచిందో, దాన్నే ఈరోజు సైన్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మరియు క్రానిక్ స్ట్రెస్ అని పిలుస్తోంది. పేర్లు వేరైనా చెప్పే సత్యం ఒక్కటే. ఇప్పుడు మనకు సమస్య మూలం తెలిసింది. 60% రోగాలకు కారణం మన భావాలే అని అర్థమైంది. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. ఆయుర్వేదం మరియు యోగా దీనికి చాలా సులువైన మార్గాలను చూపించాయి. మనం పెద్ద పెద్ద త్యాగాలు చెయ్యక్కర్లేదు. చిన్న చిన్న మార్పులతో మన ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. మొదటిగా ప్రాణాయామం. శ్వాస ద్వారా మనసును గెలవడం. మనసును నేరుగా కంట్రోల్ చేయడం కష్టం, కానీ శ్వాస ద్వారా మనసును కంట్రోల్ చేయవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది మీ నాడులను శుద్ధి చేస్తుంది.
వాత, పిత్త, కఫ దోషాలను బ్యాలెన్స్ చేయడానికి ఇది అద్భుతమైన సాధనం. రోజుకు కేవలం 5 నుండి 10 నిమిషాలు చేసినా చాలు. మీ మనసు ఎంత ప్రశాంతంగా మారుతుందో మీరే గమనిస్తారు. అలాగే భ్రామరీ ప్రాణాయామం. మీకు బాగా ఆందోళనగా, టెన్షన్గా ఉన్నప్పుడు తుమ్మెదలాగా శబ్దం చేస్తూ చేసే ఈ ప్రాణాయామం మెదడుకు ఒక మసాజ్లా పనిచేస్తుంది. తక్షణమే స్ట్రెస్ తగ్గుతుంది. రెండవది భావాలను గమనించడం. ఇది చాలా ముఖ్యం. మీకు కోపం లేదా విపరీతమైన భయం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగండి. మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఇప్పుడు నేను పడుతున్న ఈ ఆవేదన, ఈ కోపం నా శరీరానికి మంచిదా? దీనివల్ల నా ఆరోగ్యం ఏమవుతుంది? ఎప్పుడైతే మీరు ఈ ప్రశ్న అడుగుతారో ఆ భావోద్వేగం యొక్క తీవ్రత సగం తగ్గిపోతుంది. మీరు దానికి బానిస కాకుండా దాన్ని గమనించే సాక్షిగా మారుతారు. మూడవది దినచర్య మరియు కృతజ్ఞత. ఆయుర్వేదం దినచర్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. సూర్యోదయం కంటే ముందు లేవడం, రాత్రి త్వరగా పడుకోవడం, ఇవి మన శరీర గడియారాన్ని ప్రకృతితో అనుసంధానం చేస్తాయి. అలాగే రోజులో ఒక్కసారైనా మీకు ఉన్నదాని పట్ల కృతజ్ఞత చూపించండి. లేని దాని గురించి ఏడవడం మానేసి ఉన్నదానికి సంతోషించడం మొదలు పెడితే మన మెదడులో పాజిటివ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుర్తుంచుకోండి, ఆయుర్వేదం చెప్పినట్లు ఆరోగ్యానికి మూలం మనశ్శాంతి మాత్రమే. చివరిగా ఒక మాట, మనం మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మనం వేసుకునే బట్టలు ఎంత ఉతికినవి వేసుకుంటామో, అంతకంటే ముఖ్యంగా మన మనసును శుభ్రంగా ఉంచుకోవాలి. మనసు అనేది ఒక అద్దం లాంటిది. శరీరం అనేది అందులో కనిపించే ప్రతిబింబం లాంటిది. అద్దం మీద దుమ్ముంటే ప్రతిబింబం సరిగ్గా కనిపించదు. అలాగే మనసులో చెడు భావాలుంటే శరీరం ఆరోగ్యంగా ఉండదు. మీరు తీసుకునే మంచి ఆహారంతో పాటు మంచి ఆలోచనలు కూడా మీ శరీరానికి అందించండి. పగ, ప్రతీకారం, ఈర్ష్య అనే విషయాన్ని మనసులో మోస్తూ శరీరం అమృతంలా ఉండాలనుకోవడం అత్యాశ అవుతుంది. ఈరోజు మనం తెలుసుకున్న ఈ గొప్ప సత్యాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, మన భావాలే మన శరీరాన్ని తయారు చేస్తాయి. మనస్సే మందు, మనస్సే విషం. దేన్ని ఎంచుకుంటారో చాయిస్ మీదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రాణాయామం అని చాలామంది అంటారు కదా, అసలు అది ఏంటి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అని తెలుసుకోవాలంటే, దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో కావాలంటే కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే తప్పకుండా దాని మీద వీడియో చేస్తాను. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.